హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం అనే టాపిక్లోని ఆల్రెడీ మనం సిలబస్ అనే టాపిక్లో తార్కిక పద్ధతి ఆర్ మనోవైజ్ఞానిక పద్ధతి, శీర్షిక పద్ధతి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. ఈరోజు వచ్చేసి ఏకకేంద్రక పద్ధతి అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటి ఏకకేంద్రక పద్ధతి అంటే శీర్షిక పద్ధతికి టోటల్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది ఒక పాఠ్యాంశంలోని ప్రాథమిక విషయాలు ఒక తరగతిలో ఆరంభించి తరువాతి అంశం మరొక తరగతిలో విస్తరింపచేసే పాఠ్యాంశం పూర్తి చేయబడుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న క్లాసులో ఏంటి, శీర్షిక పద్ధతులు ఏంటంటే ఆ పాఠ్యాంశం ఆ క్లాస్లోనే అక్కడే కంప్లీట్ చేయటం అనేది శీర్షిక పద్ధతిలో ఉంటుంది. కానీ ఏకకేంద్రక పద్ధతులు ఏంటంటే ఒక పాఠ్యాంశంలోని ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రైమరీ టాపిక్స్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తాం, ఒక తరగతిలో ప్రారంభిస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథమెటిక్ రిలేటెడ్ ఒక టాపిక్ తీసుకుంటే అది వాడికి 7th క్లాస్లో ఏం చేస్తున్నాం, మెయిన్ టాపిక్స్, ప్రాథమికమైన టాపిక్స్, బేసిక్స్ అనుకోండి, వాటిని ఒక తరగతిలో ఏం చేస్తున్నాం, వాడికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఆరంభిస్తున్నాం. దీంట్లో ఇవి ఉంటాయి, ఇవి ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఈ సమ్స్ అనేది వాడిని ఏం చేస్తున్నాం, అక్కడ వాడికి పునాది వేస్తున్నాం, వాడికి బేసిక్స్ అనేవి అక్కడ మనం నేర్పిస్తున్నాం. అక్కడ వాడు బాగా ఏం చేస్తున్నాడు, ఆ బేసిక్స్ అనేవి నేర్చుకుంటున్నాడు. అంటే ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించిన ప్రాథమిక అంశాలు, ప్రైమరీ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ మనం ఏం చేస్తున్నాం, స్టార్ట్ చేసి దానికి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా వేసి వాడిని అక్కడ ఏం చేస్తున్నాం, ఆ టాపిక్లో స్ట్రెంగ్తన్ అంటే బాగా స్ట్రాంగ్గా చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, తర్వాతి అంశాలు మరొక తరగతిలో విస్తరింపజేస్తున్నాం. సో ఇక్కడ ఏదైతే తన బేసిక్స్ నేర్చుకున్నాడో, ఇక్కడ ఏదైతే ప్రైమరీ విషయాలు అంటే ముందు ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకున్నాడో, ఆ తర్వాత వేరే క్లాస్లో దానికి సంబంధించిన టాపిక్స్ని ఇంకొంచెం మనం ఎక్స్పాండ్ చేసి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాడు దానికి సంబంధించిన జ్ఞానం ఇంకొంత డెవలప్ చేసుకోవటానికి యూజ్ అవుతుందన్నమాట. అంటే వాడి యొక్క ఏజ్ని బట్టి, వాడి యొక్క ఐక్యూని బట్టి, వాడు చదువుతున్న తరగతిని బట్టి, వాడి యొక్క మెంటల్ హెల్త్ని బట్టి, వాడి యొక్క పర్సనాలిటీని బట్టి, అక్కడ ఉన్న స్టూడెంట్ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ని డిపెండ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఆ తరగతికి ఆ టాపిక్ మాత్రమే వాడికి అందించడం జరుగుతుంది. అంటే వాడి లెవెల్కి మించి మనం అక్కడ టాపిక్ అనేది ఇవ్వట్లేదు, వాడికి లెవెల్కి మించి అక్కడ మనం సబ్జెక్ట్ అనేది చెప్పట్లేదు. వాడికి ఎంత కావాలో అంతే అక్కడ అందించడం జరుగుతుంది. వాడి ఏజ్ని, వాడి యొక్క మెంటల్ హెల్త్ని, వీటన్నిటిని కూడా అక్కడ కన్సిడర్ చేసుకొని మనం ఒక టాపిక్ అనేది అందించాం. దెన్ తర్వాత వాడు ఏజ్ పెరుగుతుంది. సో దీనికి సంబంధించిన అంటే అక్కడ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసామో ఒక క్లాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్లో ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసాం, మ్యాథమెటిక్ రిలేటెడ్ సంఖ్యాశాస్త్రం అనుకోండి, దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దానికి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా అక్కడ మనం చెప్పాం పిల్లవాడికి. దానికి సంబంధించిన ప్రైమరీ మ్యాటర్ మొత్తం అక్కడ అందించడం జరిగింది. సో అక్కడ వాడికి దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాడి లెవెల్కి తగినట్టు కూడా వాడిని బాగా ఎడ్యుకేట్ చేసాం. అక్కడ వాడు ఆ టాపిక్లో ఏవైతే ఉందో అదంతా కూడా నేర్చుకున్నాడు. తర్వాత 8th క్లాస్కి వెళ్ళేసరికి ఏం చేసాం, మరి కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెంచాం. అంటే ఆ సబ్జెక్ట్, ఆ టాపిక్కి సంబంధించిన మరింత విషయం అనేది విపులంగా అందించడం అనేది జరిగింది, విస్తరింపచేసాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి వాడి యొక్క ఐక్యూ అనేది పెరుగుతుంది, వాడి యొక్క ఏజ్ అనేది డెవలప్ అవుతుంది. ఆల్రెడీ పర్టికులర్ టాపిక్కి సంబంధించిన బేసిక్స్ అనేవి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాడు కాబట్టి తను ఇంకొంచెం యాక్టివ్గా, అలాగే కొంచెం క్యూరియాసిటీతో ఈ క్లాస్లో ఏముంటుంది దానికి సంబంధించిన అని ఇంకొంచెం బాగా నేర్చుకోవడానికి తనకి యూజ్ అవుతుందన్నమాట. తర్వాత అంశాలు మరొక తరగతిలో అంటే 8th క్లాస్లో విస్తరింపజేసి అప్పుడు ఏం చేసిన పాఠ్యాంశం పూర్తి చేయబడుతుంది. ఆర్ ఇన్ కేస్ ఇంకా మనకి ఆ టాపిక్ రిలేటెడ్ ఇంకా సబ్జెక్ట్ అందించాలి అని అనుకుంటే అది 9thలో వస్తుంది, ఎట్ ద సేమ్ టైం 10thలో కూడా రావచ్చు, డిపెండింగ్ అపాన్ టాపిక్. మనం తీసుకున్న టాపిక్ని బట్టి ఉంటుందన్నమాట. దట్స్ ఇట్, ఇక్కడ చెప్పేది అది ఆ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి పాఠ్యాంశ విషయాల అమరికలో విద్యార్థి, ఇందాక నేను చెప్పా కదా అదే అనమాట, అమరికలో విద్యార్థి వయస్సు, తరగతి స్థాయి, విద్యార్థి అవగాహన శక్తి మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకొని విషయ క్లిష్టతను భాగాలుగా నిర్ణయిస్తారు. ఇందాక నేను ఏదైతే చెప్పానో అదే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఇచ్చేశారు.
పాఠ్యాంశ విశాల అమరికలో మనం ఏదైతే టాపిక్స్ తీసుకుంటున్నామో అది ఎలా పడితే అలా తీసుకోకూడదు, ఎలా పడితే ఏ క్లాస్కి పడితే ఆ క్లాస్కి విసిరేయకూడదు. మనం ఒక కరికులం అనేది తయారు చేస్తున్నాము అంటే మనం చాలా విషయాలు కన్సిడర్ చేసుకోవాలి. దాంట్లో మెయిన్గా కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక స్టూడెంట్ యొక్క ఏజ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఏజ్ను మనం కన్సిడర్ చేస్తే వాడి యొక్క ఐక్యూ అనేది మనకి ఐడియా వస్తుంది. అట్ ద సేమ్ టైం వాడి యొక్క పర్సనాలిటీ ఏంటి, వాడి యొక్క బిహేవియర్ ఏంటి, వాడి యొక్క మెంటల్ హెల్త్ ఏంటి, వాడి యొక్క ఫిజికల్ హెల్త్ ఏంటి, అంటే వాడి యొక్క డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యూరిటీ ఇవన్నీ కూడా ఏంటంటే ఏజ్ని కన్సిడర్ చేసి వచ్చేస్తాయి అన్నమాట. సో దీనికి మనం ఎంతో కొంత సైకాలజీని అప్లై చేయాల్సిందే. సైకాలజీ మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ విషయాల్లో. అలాగే తరగతి, వాడి యొక్క క్లాస్ ఏంటి. కొంతమంది పిల్లలు ఏంటంటే కొంచెం అటో ఇటో ఏజ్ వాళ్ళు ఉంటారు కొన్ని క్లాసెస్లో. కొంతమంది 13 ఇయర్స్ వాళ్ళు ఉంటే అదే క్లాస్లో 14 ఇయర్స్ వాళ్ళు, 15 ఇయర్స్ వాళ్ళు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో మనం క్లాస్ రూమ్ని కన్సిడర్ చేయాలి, అంటే వాడు చదివే తరగతిని కన్సిడర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది తరగతి స్థాయి, క్లాస్ రూమ్ లెవెల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి అవగాహన శక్తి, వాడి యొక్క మెంటల్ మెచ్యూరిటీ, అంటే ఫిజికల్ అండ్ మెంటల్ ఈ రెండిట్లో ఏంటంటే వాడు డెవలప్ అవ్వాలి, అంటే మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి వాడికి. ఆ సబ్జెక్ట్ని అవగాహన చేసుకునే శక్తి వాడికి ఉండాలి. ఇది ఎప్పుడవుతుంది, వాడి ఏజ్కి తగ్గట్టుగా వాడి యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ మెచ్యూరిటీ అనేది రావాలి. వచ్చినప్పుడు మాత్రమే ఆ టాపిక్ని వాడు అర్థం చేసుకోగలుగుతాడు. విద్యార్థి అవగాహన శక్తి అంటే ఐక్యూ అనుకోండి. మొదలైన అంశాలను కూడా కన్సిడర్ చేసి విషయ క్లిష్టతను భాగాలుగా నిర్ణయిస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈజీగా ఉన్న టాపిక్స్ని 7th క్లాస్లో చెప్పి ఇంట్రడ్యూస్ చేసి అక్కడ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినాక కొంచెం ఏదైతే అక్కడ బేసిక్స్ వేసారో అక్కడ ఈజీగా ఉంది కదా టాపిక్, కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెంచి 8th క్లాస్లో ఇస్తారు. ఇంకొంచెం ఏం చేస్తారు, ఇంకో పార్ట్ 9th క్లాస్లో ఇవ్వటం జరుగుతుంది. ఇంకొంచెం పార్ట్ ఏం చేస్తారు 10th క్లాస్లో ఇస్తారు, అక్కడ కంప్లీట్ చేసేస్తారు. అదనమాట ఇక్కడ చెప్పింది. భాగాలుగా నిర్ణయించి ఏం చేస్తారు అక్కడ పూర్తి చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ పద్ధతిలో విషయాల మధ్య కాల వ్యవధి 1 సంవత్సరం. అంతే కదండి. విషయాల మధ్య కాల వ్యవధి ఏంటంటే ఇప్పుడు వాడు 7th క్లాస్లో సంఖ్యాశాస్త్రం గురించిన బేసిక్స్ అనేవి నేర్చుకున్నాడు. దానికి సంబంధించిన ప్రైమరీ నాలెడ్జ్ మొత్తం కూడా వాడికి 7th క్లాస్లో పడింది. వాడు దాని తర్వాత కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెరిగింది. ఆ డిఫికల్టీ లెవెల్కి సంబంధించిన టాపిక్ నేర్చుకోవాలి అంటే ఆ క్లాస్లోనే వాడికి నేర్పించరు. వాడు ఎప్పటి వరకు వెయిట్ చేయాలి, వాడి 7th కంప్లీట్ చేసుకొని 8th క్లాస్కి వెళ్ళి మళ్ళీ ఆ 8th క్లాస్లో ఆ టాపిక్ వచ్చేంత వరకు కూడా ఏం చేయాలి, వాడు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అక్టోబర్లో స్టార్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసిన టాపిక్ అనేది 7th క్లాస్లో అక్టోబర్లో స్టార్ట్ అయింది. మళ్ళీ 8th క్లాస్లో కూడా అటో ఇటోగా అక్టోబర్కి స్టార్ట్ అవుతుంది. అంటే నియర్లీ 1 ఇయర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒక టాపిక్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి ఇంకొక టాపిక్, అంటే అదే టాపిక్లో ఇంకొక పార్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి అక్కడ ఒక 1 ఇయర్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నాను. ఈ పద్ధతిలో విషయాల మధ్య కాల వ్యవధి ఖచ్చితంగా 1 ఇయర్ అయితే ఉంటుంది, 1 సంవత్సరం. ఈ పద్ధతులు ఏంటంటే శీర్షికలను అనేక అర్థవంతమైన భాగాలుగా విభజించి వాటి విషయ క్లిష్టతను విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని ఆయా తరగతులకు కేటాయిస్తారు. ఇక్కడ ఏం లేదండి, శీర్షిక పద్ధతి అని చెప్పుకున్నాం కదా మనం. అక్కడ ఏం చేస్తారు, అంతా టాపిక్ మొత్తం కూడా అక్కడ స్టూడెంట్ అర్థం చేసుకోపోని వాడి ఏజ్ని దేని కన్సిడర్ చేయదు. అది చెప్పాలి అనుకుంటే టాపిక్ మొత్తం చెప్పేస్తుంది. సో ఇక్కడ అలా కాదు. ఈ పద్ధతిలో ఒక శీర్షికను అక్కడ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో, అంటే ఒక టాపిక్ని తీసుకొని సంఖ్యాశాస్త్రం అన్నాం కదా, ఆ టాపిక్ని తీసుకొని దాన్ని ఏం చేస్తారు, మీనింగ్ఫుల్ పార్ట్స్గా కన్సిడర్ చేస్తారు, డివైడ్ చేస్తారు, క్లాసిఫికేషన్ చేస్తారు. ఒక టాపిక్ని ఏం చేస్తారు, అర్థవంతమైన భాగాలుగా విభజిస్తారు. అంటే మీనింగ్ఫుల్ పార్ట్స్గా డివైడ్ చేసి వాటి యొక్క డిఫికల్టీ, విషయ క్లిష్టతను బట్టి, అంటే ఆ డిఫికల్టీ లెవెల్ని ఆ స్టూడెంట్ ఏ ఏజ్లో రీచ్ అవుతాడు, ఎటువంటి ఐక్యూ ఉన్నప్పుడు వాడు ఆ డిఫికల్టీ లెవెల్ని తీసుకోగలుగుతాడు అనే టాపిక్స్ని కన్సిడర్ చేసి విషయ క్లిష్టతను, విద్యార్థుల స్థాయిని, అంటే ఏజ్ని, మెంటల్ ఐక్యూని, మెంటల్ హెల్త్ని, ఫిజికల్ హెల్త్ని, మెచ్యూరిటీ, డెవలప్మెంట్, అలాగే పర్సనాలిటీ, వీటన్నిటిని కూడా ఏం చేయాలి, అక్కడ కన్సిడర్ చేయాలి, దృష్టిలో ఉంచుకొని ఆయా తరగతులకు కేటాయించాలి.
డిఫికల్టీ లెవెల్ బాగా ఉందనుకోండి 10th క్లాస్లో వేయాలి ఆ టాపిక్ని, ఆ శీర్షికకి సంబంధించిన టాపిక్ని. కొంచెం ఇదిగా ఉందంటే 9th, ఇంకొంచెం 8th అలాగా. ఆర్ వాడికి ఇంట్రడ్యూస్ చేయాలి బేసిక్స్ అంటే గనక 7th క్లాస్లో వేయాలన్నమాట. ఇలాగా డిఫికల్టీ లెవెల్ని బట్టి ఈజీగా ఉంది పర్లేదు, 7th క్లాస్ పిల్లలు ఒక 13 years అలా ఉంది, వీడు అర్థం చేసుకోగలడు అంటే అది 7th క్లాస్లో వేయొచ్చు ఆ టాపిక్ని. వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని మనం సిలబస్ అనేది ప్రిపేర్ చేయాలి అనేది చెప్తుంది ఈ ఏకకేంద్రక పద్ధతి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన గణిత విద్యా ప్రణాళిక ఈ విధానంలో రూపొందించడం జరుగుతుంది. ఎస్, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏంటంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మ్యాక్సిమం తెలంగాణలో కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతారు. ఫ్యూ స్కూల్స్ తప్పితే మ్యాక్సిమం ఏపీ అండ్ తెలంగాణ ఇదే పద్ధతిని అంటే ఏకకేంద్రక పద్ధతిని ఫాలో అవుతారు. గణిత విద్యా ప్రణాళిక ఈ విధానంలో రూపొందించడం, ఏ విధానం? ఏకకేంద్రక పద్ధతిలో రూపొందించి దాన్ని కంప్లీట్ చేయటం అనేది జరుగుతుంది. అంటే క్లాస్ వైజ్ అనేది టాపిక్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తారు. దెన్ దాని యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది పెంచుకుంటూ వెళ్ళి ఎండ్ ఆఫ్ ద డే అంటే వాడు ఒక స్కూల్ లెవెల్ కంప్లీట్ చేసుకునేసరికి ఆ టాపిక్ని ఏం చేస్తారు, ఎండ్ చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఈ పద్ధతి ప్రకారం సమితులు అనే పాఠ్యాంశాన్ని, ఏ పద్ధతి? ఏకకేంద్రక పద్ధతి ప్రకారం. ఏంటి ఇక్కడ పాఠ్యాంశం అంటే? పాఠ్యాంశం అంటే దీన్ని శీర్షికకు కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సమితులు అనే పాఠ్యాంశాన్ని ఏ క్లాస్లో ఉంటుంది? 8th క్లాస్లో ఉంటుంది, 9th క్లాస్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం 10th క్లాస్లో కూడా ఉంటుంది. అమర్చడం జరుగుతుంది. ఇదంతా ఏ మెథడ్ని ఫాలో అవుతుంది? ఏకకేంద్రక పద్ధతిని ఫాలో అవుతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ క్లాస్లో సర్పిల పద్ధతి రిమైనింగ్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.